వెల్కమ్ శాంబ్రో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూబ్. ఇది నేర్చుకోవడం పెద్ద కష్టం, ఫార్ములా కావాలి, అవి లెక్కలు రావాలి, అవి ఏం అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ చేద్దాం, సింపుల్గా అర్థమైతే సింపుల్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ గ్రీన్ కలపండి. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, మొత్తం 3 లేయర్స్. అందుకే 3x3 అని పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కలుపుదాం. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోయింది, అంటే టాప్ బాటమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది చేద్దాం. దీనికి ఏం చేయాలి, ఏదైనా సరే సెంటర్లో తీసుకోవాలి. ఇలా వీటికేమో ఏం కలర్ మ్యాచ్ అవ్వాలి, దీనికి మ్యాచ్ అవ్వాలి. దీనికి ఇక సెంటర్ అనేది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అలా అంటే తిప్పండి అంటే అంతే. ఇప్పుడు ఇది ఎక్కడ ఎల్లో అంటే దీని పైన ఉండాలి. చెప్పండి, సేమ్ అంతే సింపుల్గా. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏముండాలి, రెడ్ ఉండాలి. రెడ్ ఆర్ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒకటి మిస్ అయింది. ఎక్కడ ఉంది ఇది ఉంది ప్లేస్, కానీ ఇక్కడ కాదు, ఇది ఇస్ సైడ్ పెట్టారు అన్నప్పుడు ఇలాగ కింద కానీ ఇలాగండి. కంప్లీట్ అయిపోయినాయి. ఇది పూర్తి ఫస్ట్ లేయర్ అని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ లేయర్ సైడ్ టు సైడ్. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఉంది వైట్ ఉంది, వైట్ అండ్ ఆరెంజ్ రెడ్ ఉండాలి. చూడండి దొరికింది ఆరెంజ్, రెడ్ దొరికింది. ఇప్పుడు చేద్దాం, ఇది ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే ఇది దీన్ని లెఫ్ట్ డౌన్ రైట్ అప్ అండ్ వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ ఇంకో దాంట్లో కూడా. ఇప్పుడు ఇది ఇక్కడ రావాలి, ఇది కలర్గా మ్యాచ్ అయింది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఆపోజిట్. ఇటు తిప్పి కింద కానీ తిప్పి అయిపోయాయి. సింపుల్గానే ఉండిద్ది, పెద్ద కష్టమే కాదు చేయడానికి. కానీ కూడా ఇదిగో అంతే. ఈ కలర్ ఇక్కడ రావాలి, ఇది ఆపోజిట్ అది తిప్పి కానీ సెట్. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ రావాలి. దీని అంటే కుడివైపు తిప్పి అప్, అలా తిప్పి అలా తిప్పి సెట్. ఇప్పుడు ఇది మనకి క్రాస్ ఇది అడ్డంగా వచ్చింది, మైనస్ లెక్క. మ్యాక్సిమం ఎక్కువ మందికి రాదు. ఎలా వచ్చింది అంటే డాట్ అలాగ వచ్చినప్పుడు, అంటే అడ్డంగా వచ్చినా బాగాలేదు. మళ్ళీ ఇదే ఫార్ములాని ఇలా వాడండి. తర్వాత ఇలాగ వచ్చేది ఈ షేప్. ఒకటే మనకెళ్ళి ఒకటే రైట్ సైడ్ ఉండాలి అన్నప్పుడు మళ్ళీ ఇలా తిప్పండి. అలా అంటే ఇది పేయి తిప్పండి ఫ్రంట్ది, ఇది కింద దాటండి, ఇలాగ అనండి. మనకి ఇలా అడ్డం వచ్చింది. అడ్డం వచ్చినప్పుడు మనకి ఇలా అడ్డం పెట్టుకుంటే అడిచి అడ్డం ఉంటే అది తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ అదే ఫార్ములా వాడి ఇలా వచ్చింది. ఇలా ప్లస్ వచ్చినప్పుడు మన దగ్గర లైన్లో ఏదైనా 2 కలర్ మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అవ్వాలా, ఇక ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అవ్వాలా. ఏ కలర్ మ్యాచ్ అయింది చూసుకోవచ్చు.
1 2 ఎవరో పొరపాటు అన్నట్టున్నాం. ఏం పర్లా. మళ్ళీ ఇదే ఫార్ములా వాడితే మళ్ళీ స్టార్ట్ కాంచి మొదలైద్ది. ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు సెట్. మళ్ళీ ఇప్పుడు అడ్డం వచ్చిందిగా, ఇలా తిప్పండి. అలాగే ప్లస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏ కలర్ మ్యాచ్ అయింది చేద్దాం. ఇది మ్యాక్సిమం ఇలా వచ్చింది. మనం ఇలా సెట్ చూసుకొని ఇలా పెట్టితే క్రాస్ పెడితే అర్థం అవుతుంది. ఇందాక పెట్టి ఉండేది ఎక్కడో మిస్ అయి ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇక లైన్ సెట్ అయినా చూసుకోవాలి అంతే. మనం లేదు చేయాలి. ఇలా సెట్ అయినప్పుడు ఒకటి బ్యాక్ సైడ్, ఇంకోటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి ఇలా పెట్టుకోవాలి అంతే. ఈ ఫార్మాని ఇంకా చూడండి, ఇది మెయిన్ ఇదే. కిందకని పైకని అవన్నీ ఎలాగంటే కలర్ మ్యాచ్ అయిపోయింది. అన్ని పక్కన మ్యాచ్. ఇప్పుడు ఫార్మా ఉంది, అది గుర్తుపెట్టుకుని మళ్ళీ చూపిస్తా. దీంట్లో పనికి వచ్చింది. ఇక్కడ ప్లేస్ వేయలేదు అంటే ఇది కరెక్ట్గా లేదు. ఇక్కడికి రావాల్సింది, ఇక్కడ రావాలి. ఇది కూడా ఇక్కడ రావాల్సింది, ఇక్కడ వచ్చింది. నేనేం చేద్దాం, ఇప్పుడు ఇది మార్చాలి కాబట్టి తిప్పండి. తర్వాత అలాగనా మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇక్కడ రావాల్సి ఇక్కడ వచ్చింది. తిప్పండి. ఇదేమో దీని బ్యాక్ రావాలి, ఇదేమో దీని బ్యాక్ రావాలి అన్నప్పుడు పెట్టి ఇవ్వండి. ఇదే ఇటు రావాలి, ఇది ఇటే వచ్చింది. ఏం పర్లా. ఇప్పుడు ఇదే ఫార్మ్లో ఇటే చూద్దాం. వచ్చే వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇలా వచ్చేసింది, కంటిన్యూ చేసి వస్తూనే ఉండేది. ఇది ఇక్కడ సెట్ అయింది, ఇక్కడ సెట్ అయింది. మనకి ఇందులో లాగింది అంటే ఒక్కొక్కటి ఒక సెట్ కాల, ఒకటి అటైప్ సెట్ అయింది, క్రాస్ పెట్టింది. 4 వైపులు మార్చుకుంటూ రావాల్సింది వచ్చింది. అందుకే ఇప్పుడు ఇందా చెప్పే ఫార్ములా ఇది కట్టుకున్నాడు. ఇదే మెయిన్. 1 2 3 4 5 6 సేమ్. ఇది ఈ టైప్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఒకవైపు చేసి ఇంకోవైపు చేయకుండా ఉంటే మొత్తం ఎటు పోతాయి. మళ్ళీ ఫస్ట్ కానీ చదువుతుంది. 1 2 3 4 5 సేమ్ ఇంత చేస్తున్నాయండి. మళ్ళీ ఇలా చేస్తే లాస్ట్కి వచ్చినట్టు. ఇలా అడ్డంగా వచ్చాను అంటే కలర్ 2 అన్నప్పుడు ఇది కుడి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కుడి పక్క నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అదే ఫార్మ్. మళ్ళీ ఇటు వచ్చింది, మళ్ళీ ఒకసారి అక్కడ బాల్ లాగా తిరుగుతున్నాయి అంతే, ఏముంటుంది దాంట్లో. సాల్వ్ అయిపోయింది. మ్యాక్సిమం అందరూ ఎక్కువసేపు చెప్తారు, మనకి 10 నిమిషాల లోపు అయిపోయింది. ఇంకో టిప్ ఏంటంటే ఫస్ట్ చూడండి, తర్వాత చెప్తే ఎలా చేయాలి. అలా పట్టుకోండి. మళ్ళీ ఇంకో ఫార్ములా ఇది లాక్ చేయడం. ఇది తీట సింపుల్ లాక్ అనేది. పింక్ కలర్ ఇక్కడ ఉంది.
దీని కలర్ అనుకుంది. సింపుల్గానే వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. అంతే, ఈ కలర్ మ్యాచ్ చేస్తే సెట్. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో లాక్. ఇది మెయిన్ డిఫరెంట్, ఇదే కొంచెం కష్టం. చేసేద్దాం. ఎట్టయితే అట్టు తిప్పండి, మన కలర్ ఏది వచ్చే వరకు సమానంగా. ఇది ఇక్కడ వచ్చింది, అలా ఇది ఎక్కడ ఉంది, ఈ సైడ్ వచ్చింది. చూసారా, సింపుల్గానే అయిపోయింది. దీనికి ఫార్మాలు ఏం అవసరం లేదు. గట్టిగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే సరిపోయింది. ఓకేనా. క్యూబ్ అనేది సింపులే, పెద్ద కష్టమేం కాదు. చేయండి. స్కూల్లో ఇలా చేస్తే మనకు కొంచెం పేరు కూడా వచ్చింది, ఫ్రెండ్స్గా పెడతారు. ఓకే, బాయ్ బాయ్. క్యూబ్ అనేది సింపులే, పెద్ద కష్టమేం కాదు. చేయండి. స్కూల్లో ఇలా చేస్తే మనకు కొంచెం పేరు కూడా వచ్చింది, ఫ్రెండ్స్గా పెడతారు. ఓకే, బాయ్ బాయ్.